హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము శివాలయంకి అయితే పోతున్నాం అనమాట. ఈరోజు మా బాబు పుట్టినరోజు ఉంది కాబట్టి మేము శివాలయంకి పోతున్నాము. ఇది పురాతనమైందనమాట. అయితే దీనికి ఒక చరిత్ర కూడా ఉంది. ఆంగ్లేయులు అయితే ఈ గుడి పైన కూడా దాడి చేశారన్నమాట. అయితే ఒకప్పుడు ఆంగ్లేయులు దాడి చేయడం అయితే జరిగిందనమాట ఈ గుడి పైన. మీరు ఇక్కడ చూడొచ్చు, మేమైతే లోపలికైతే వెళ్తున్నాం అనమాట. చాలా పురాతనమైన గుడి అనమాట. అప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, లోపలికైతే ఎంటర్ అయితే అవుతున్నాము. ప్రతిదీ కూడా రాయితోటి తయారు చేసే ఉంటుంది అనమాట. రాయితోటి ఇప్పుడు కింద మనం బండలు చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా రాతి బండలు అనమాట. రాతి బండలను కట్ చేసి అవి చాలా దొడ్డుగా ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రతి బండ కూడా రాయితోటే ఉందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, గజ స్తంభాలు కూడా ప్రతిదీ కూడా లోపల స్తంభాలు ఉన్నాయి కదా, సపోర్ట్ స్తంభాలు, అవన్నీ కూడా రాయితోటి చేసిందనమాట. ఇంకా బాగుంటుంది అనమాట. లోపల చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇగో చాలా పురాతనమైంది అనమాట. చాలా అంటే చాలా పురాతనమైంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక రాయికి ఈ విధంగా డిజైన్ చెక్కి నిర్మించడం అనేది చాలా గొప్ప విషయము. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పక్క కూడా చిన్న గుళ్ళు అయితే ఉంటాయి అనమాట. పార్వతి గుడిని మా అన్వేష్ అయితే చూపెట్టని అయితే అల్లరైతే చేస్తుండు. మీరు ఇక్కడ చూడదు, ఈ విధంగా అయితే మొత్తం అవుతుంది అనమాట. ఇక్కడ మా అన్వేష్ మా భార్య కూడా ఫోటోలు దిగుతుర్రు. మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా బాగుంటుంది అనమాట టెంపుల్ అయితే. ఇక్కడ లోపల ఒక నంది బొమ్మ కూడా ఉంటుంది అనమాట. నంది విగ్రహం కూడా మీకు చూపిస్తాను. అయితే ఆంగ్లేయులు దీనిపై ఈ గుడిపైన దాడి చేసేటప్పుడు నంది కాలు అయితే ఉంటుందో అది కొద్దిగా డ్యామేజ్ అయితే అయ్యింది. తర్వాత దాన్ని ఏం చేశారంటే సిమెంట్ తోటి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఇది చాలా చరిత్ర ఉందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. అందుకోసమే ఈ గుడికి కూడా పెయింట్ కూడా ఏం వేయరనమాట. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. మీకు మరొకసారి అడ్రస్ అయితే చెప్తున్నాను. ఇది సదాశివపేటలో అయితే ఉంటుంది అనమాట. సదాశివపేట అంటే మీరు జైరాబాద్ పోయే రూట్లో సదాశివపేట అయితే వస్తుందన్నమాట. సదాశివపేట కదండి, నందికందిలో ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, నందికందిలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. మీరు సదాశివపేట పోయే రూట్లోనే నందికంది అనే గ్రామం అయితే ఉంటుంది. ఆ గ్రామంలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. మా అన్వేష్ అయితే ఫోటో అయితే దిగుతున్నాడు. మీరు ఇక్కడ చూడొచ్చు, మా అన్వేష్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే నేను ఇక్కడ వీడియో తీస్తున్నా, అదేవిధంగా ఫోటోలు కూడా దించుతున్నాను అనమాట. రెండు పనులు ఒకటేసారి అవుతున్నాయి. నేను కూడా ఫోటో అయితే దిగినా. ఇంకా లోపల చూడొచ్చు, నంది అయితే ఉంది కదా, నేను చెప్పిన ఇంతకుముందే. ఒక కాలు అనేది ఆంగ్లేయులు ఇక్కడ గుడి పైన దాడి చేసేటప్పుడు ఒక కాలు అనేది డ్యామేజ్ అయింది. అప్పుడు దాన్ని సిమెంట్ తోటి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. మరొకసారి చెప్తున్నాను, నందికంది గ్రామంలో ఈ శివాలయం అయితే ఉన్నదన్నమాట. ఊరి చివర లాస్ట్కి అయితే ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రతి పైకప్పు కూడా రాయితోటి కట్టింది అనమాట. టోటల్గా చూడొచ్చు, ఏవైతే సపోర్ట్ స్తంభాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిజైన్ తోటి అయితే చెక్కడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, పక్కకు విగ్రహం కూడా ఉంది. పక్కకు విగ్రహం కూడా ఉందన్నమాట. బాగుందన్నమాట. చాలా చూసేందుకు చిన్న గుడి అయినా కానీ, సింపుల్గా అయినా కానీ చాలా డిజైన్గా అయితే చేయడం అయితే జరిగిందనమాట. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, కొంతమంది అర్చన అయితే చేపిస్తున్నారు. ఇక్కడ మేము కూడా అర్చన అయితే చేయించినాము. మరొకసారి అయితే చూడండి, చాలా బాగుంటుందండి. కానీ మీరైతే వీడైతే చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటుందో చూడండి. పంతులు గారు అయితే వస్తున్నారు లోపటి నుంచి. చాలా అంటే చాలా బాగుంటుంది. మా అన్వేష్ అయితే ఒక దగ్గర అయితే ఉంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.